మంచి సూచన చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఒక్క నిమిషం అంటే ఇప్పుడు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే గారు మరి జగన్నాథ్ రెడ్డి గారు ఆయన అచ్చంపేటకు పార్టీ పరంగా గువ్వల బాలరాజు పోయిన తర్వాత మన కేసీఆర్ గారు ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. 28వ తేదీ నాడు కేటీఆర్ గారు అచ్చంపేటకు వస్తుండు కాబట్టి అచ్చంపేట బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఆయన సన్నాహాలు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక గంట సేపు ఉండిపోతాను వచ్చిండు, 3 గంటలకు టైం ఇచ్చాడు. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, ఎవరు లేవద్దు. తను 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆయన మన పక్షాన మనకు పూర్తిగా సపోర్ట్ ఉంటాడు. ఇదే కాదు, ఇంకేమైనా ఇబ్బంది వస్తే ఆర్థిక ఇబ్బంది ఇచ్చినా మనకు సపోర్ట్ ఉంటాడు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సీనన్న, జయపాలన్న, మిగతా తాలూకా స్థాయి నాయకులందరికీ, ముందున్న మా రైతన్నలందరికీ నమస్కారం. ఒకటి, మోసపోయిన మార్పు అంటే మన జీవితాలను ఏమైనా రాష్ట్రాన్ని మారుతాం, మన జీవితాలు మారుతాం అనుకొని మోసపోయి మంచిగా ఉన్నటువంటి ప్రభుత్వాలను మనం ఏది కొద్ది అత్యాశపై మాయమాటలు తొందర నమ్మి కేసీఆర్ ఇట్లా 10 ఇస్తున్నాడు కదా, ఇటు ఇస్తే 17 ఇస్తాడు. కేసీఆర్ 2000 ఇస్తున్నాడు కదా, వీడు ఇస్తే 4 వస్తాడు. కేసీఆర్ 1,00,000 ఇస్తున్నాడు, ఈయన వస్తే ఇంకో తులం బంగారం వస్తుంది. ఉన్నవి లేనివన్నీ కలిపి చెప్పిండు. నోటికి ఎంత వస్తే అంత. పూర్వం మనకు అనుకోకుండా ఏదన్నా మనకు బిడ్డకో పిల్లలకో ఏదన్నా అనుకోకుండా వ్యాధి వస్తే, అమ్మ ఏ దేవుడు కనపడతా దేవుడు మొక్కే వాళ్ళు, వ్యాధి తగ్గితే నీ కొండకు వస్తా, నీ ఎంటికలు తీస్తా, కందూరు చేస్తా, రకరకాల మొక్కులు మొక్కుతుండేవి. అట్లా ఆపదల మొక్కలు ఎట్లా మొక్కినో అట్లా ఏది నోటికి వస్తే అది వాగ్దానం ఇచ్చిండు. చివరకు వచ్చిన తర్వాత వాగ్దానాలు మర్చిపోయాడు. ముందు చూపు లేకుండా ఎదురు చూపుతో పాలన చేస్తున్నాడు. ఏంది ఇలా ఇంతమంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో మన జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు కదా, మనకు మంచి రోజులు వస్తాయి కదా అని కొంతమంది అనుకున్నాము. సరే 2 సార్లు కేసీఆర్కి వేసినాం, ఈయన ఈ పోటుగాడు వస్తే ఎంత చెప్పి బాగా చేస్తాడు కదా, చూద్దాం ఈయనకు చూద్దామని చెప్పి వేసినాం. కానీ అసలు మనతోనే పోయి అందులో కలవకూడుతోనే నెత్తి మీద చేయి పెడతాడు అనుకున్నామా? అనుకోలే. ఇప్పుడు అర్థమవుతుంది, ఇట్లాంటి వాళ్ళకు ఓటేసినామా, ఇట్లాంటి తప్పుడు వ్యక్తులకు ఓట్లేసినామా, బాధపడుతున్నాం. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఒక్కటే మీకు సూచన నేను రైతు బిడ్డనే, రైతు కష్టాలు తెలిసిన వారిని. మా నాన్న ఎంత ఇబ్బంది పడ్డాడో నాకు తెలుసు. జీవితంలో తండ్రి కుటుంబంలో ఏది కోల్పోయినా అంత బాధపడ్డా, భూమి కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధ అనుభవించిన బాధ తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. ఇవాళ మీరు అడుగుతున్నటువంటి డిమాండ్ న్యాయం. మీరు అడిగేది ఏంటి? 666 రోడ్డును మీరు ఆపమని ఎక్కడ అంటలేరు. పాత అలైన్మెంట్ ఎట్లుందో అట్లా పోండి. ఒక ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ప్రజానాయకుడు అయినప్పుడు ప్రజల అభిప్రాయాల మేరకే పాలన కొనసాగించాలి. పాత అలైన్మెంట్ ప్రకారం సుమారుగా 650 రైతుల ఎఫెక్ట్ అయితే ఇప్పుడు సుమారుగా 10 కొత్త మార్పుడలో 1700 ఎకరాలకు ఎఫెక్ట్ అవుతుంది. దేని కొరకు, ఎవరి లాభం కొరకు మారుస్తున్నావు నువ్వు? దీని వెనకాల ఎవరున్నారు? పాత అలైన్మెంట్ ఇచ్చినా నీ కమిషన్ రావాల్సిన కమిషన్ నీకు వస్తుంది కదా ముఖ్యమంత్రిగా. అంటే అది సరిపోదు. పాత టెండర్లు పిలిచినా మీ ప్రభుత్వానికి, మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు రావాల్సిన కమిషన్ అయితే వస్తుంది. కానీ దాంతో సరిపోలే, ఇంకా ఆశ పుట్టింది. కొంతమంది పెద్దవాళ్ళు 200 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న రైతులతో రియల్ ఎస్టేట్ సంస్థతో కుమ్మక్కయ్యండి. ఈయన ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారికి రియల్ ఎస్టేట్లో చాలా అనుభవం ఉంది. ఆయన రియల్ ఎస్టేట్ నుంచే పైకి వచ్చిండు. ఏ భూమిని ఎట్లా చేయాలో, ఏ రోడ్డుని ఎట్లా మారితే డబ్బులు వస్తావో తెలిసినటువంటి ముఖ్యమంత్రి గారు మన దుర్బుద్ధి పుట్టిందేమో ఇలా అలైన్మెంట్ మారి సుమారుగా 1700 మంది రైతులను ఇలా రోడ్డువి తీసుకొచ్చిండు. ఎంతవరకు న్యాయం? మిమ్మల్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఉమ్మడి పాముల జిల్లాలో ఉన్నట్టు మేము 14 మంది మీ వెంబడి ఉంటాం. మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీ లోపల మీకు కొంతమంది చీలికలు తీసుకొస్తారు. ఆ చీలిక పోకుండా చూసుకోండి. కొంతమంది ఏమంటారే, ఏమైంది వాడు 100 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాలు పోతే నా డెవలప్మెంట్, నా ల్యాండ్లు పెరుగుతుంది కదా, ఏమవుతుందా అని చెప్పి ముందే పోయి ఇస్తారు. అందుకే రైతులందరూ మీరు ఐకమత్యంతో ఉండండి. ఐకమత్యంతో ఉండి చివరి వరకు కొట్లాడితే పోయేది ఏముంది? చివరి వరకు కొట్లాడదాం. మన భూమి పోయిన తర్వాత మన బతికేం లాభం? మన భూమి, మన ఆస్తులు పోయిన తర్వాత మనం ఉండే లాభం. దాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ వెనకాల, మీ ముందులో మేముంటాం. ఏ విధమైనా సరే, ఎన్ని రోజులైనా సరే ధర్నా చేద్దాం. మీరు మాత్రం ఆ రోడ్డుకు పనులు నడవకుండా మీరు గట్టిగా పనిచేయండి. ఏ విధంగా అయినా పార్టీ పరంగా, మా పరంగా, ఒక రైతు బిడ్డగా
అన్ని రకాలుగా మీకు అంట ఉంటాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. ఇంతమంది రైతులు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నారంటే మీరు మీకు బేసిజాలు ఎందుకు? పాత అలైన్మెంట్ ప్రకారంగా మీరు చేయండి. దానికి రైతులందరూ సమ్ముఖంగా ఉన్నారు. పాత అలైన్మెంట్ ఎప్పుడు పాలన కొనసాగించాలంటే రైతులకు తక్కువ నష్టం జరగాలి, ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలి. కానీ డెవలప్మెంట్ ప్రేరణ పెట్టి ఇలా భూములు లాక్కొని ఇలా 1700 మంది రైతులను ఇలా రోడ్డు మీద తీసుకురావాల్సిన అవసరం ఏముంది మీకు? ఎవరితో పది ఇలా ఎమ్మెల్యే గారు ఏమంటారు? ఇప్పుడే మా వెంకటస్వామి మాట్లాడే ఎమ్మెల్యే గారు నాకు తెలియదు అంటారు. మాకు నీకు తెలియని ఎమ్మెల్యే పదవి ఎందుకు రాబోయే? రాజీనామా చేయి, పొద్దుగాల రాజీనామా చేయి భయ్, పొద్దుగాల రాజీనామా చేయి. నీకు జీవ రక్తం ఉంటే, నువ్వు రియల్గా నువ్వు ఎమ్మెల్యే అయితే, ప్రజల పక్షాన ఓట్లేపి గెలుకునే ఎమ్మెల్యే అయితే నువ్వు పొద్దున రాజీనామా చేయి. ప్రజల పక్షాన వచ్చి కొట్లాడి మీరు ప్రజలు ఏమంటారు? కానీ నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, మరి నువ్వు ఎమ్మెల్యే ఎందుకు కొరకు? మాకు దేని కొరకు? ఎప్పుడు ఎమ్మెల్యే అవసరం ఎప్పుడు పడుతుంది? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలిగినప్పుడు నేనున్నా, మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, మీది ఏది కాకుండా నేను చూసుకుంటానని భరోసా ఇచ్చినోడే ఎమ్మెల్యే. కానీ నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అంటే మరి నువ్వు ఏది కొరకు ఉన్నట్టు? మరి ఎక్కడున్నావు నువ్వు? ఎవరికి పక్షాన కాస్తున్నావు? ఎవరికి పోయి లొంగిపోయినావు? దేనికి లొంగిపోయినావు? ఎవరు ఏం చేసారు నీకు? దేనికి లొంగినావు? ఈ రైతుల్లో కనపడతలేరా? వీళ్ళు రైతులు కారా? 1700 మంది పోయి ధర్నా చేయి, నిరాహార దీక్ష చేసి పాత అలైన్మెంట్ ప్రకారమే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యేనే ధర్నా చేస్తే నిరాహార దీక్ష దిగిరాదా? ప్రభుత్వం దిగుస్తుందా? దిగిరాదా? మరి ఎందుకు చేస్తలేవు అంటే లోపల నువ్వు కుమ్మక్కైనావు. లోపల నువ్వు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేయాలని, రైతులను ఎత్తిన చేతులు పెట్టాలని మీరు బడాబాబులంతా ఏకమై ఇలా సన్నకారు రైతులను ఇలా రోడ్డు మీద తీసుకొచ్చిన పాపం తప్పకుండా తగులుతుంది. కానీ అందుకే మిమ్మల్ని చెప్తున్నా, మీరు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ పక్షాన మేము కొట్లాడతా చివరి వరకు. ఇలా మాకు తెలుసు టీఆర్ఎస్ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళకి ఇది పెద్ద పని కాదు. మీరు గట్టిగా ఉండండి, మీరు ఒకతాటిపైన ఉండి రైతులు ఐక్యమతంతో ఉండండి. మీకు భూములు పోకుండా మేము ప్రయత్నం చేయడానికి మేము ఎంబడి ఉంటామని చెప్పి మీకు ఇలా నాకు 1 o'clock చెప్పారు. రేపు 28వ తారీఖు నాడు ఆదివారం కేటీఆర్ గారు అచ్చంపేట వస్తున్నారు. నాకు 1 o'clock చెప్తే నేను 1 o'clock వచ్చి కూర్చున్నా. ఆల్రెడీ 4 గంటలకే నేను అచ్చంపేట మీటింగ్ పెట్టుకున్నాను. అన్యాయంగా భావించొద్దు. మీ రైతులందరూ మరొకసారి ఆధార్యపడాల్సిన అవసరం లేదు. దసరా తర్వాత కూర్చొని మేమే వస్తాం, కార్యాచరణ తీసుకొని ఏ విధంగా రోజు నిరసన చెప్పి ప్రపంచం మొత్తం దేశం మొత్తం మన దిక్కు చూసే విధంగా ఇలా సొంత జిల్లాలో ముఖ్యమంత్రి జిల్లాలో ఓట్లేసి గెలిపిన ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారనేది సందేశాన్ని పంపించే విధంగా రోజుకో కొత్త తరహా, రోజుకో వినూత్నంగా మన ప్రయత్నం చేసి మన భూమిని మనం కాపాడుకునే ప్రయత్నంలో తప్పకుండా మీలో అడుగేసి నడుస్తామని చెప్పి కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.